జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం విశ్వభవితను చెప్పిన కలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విరచితమైనటువంటి సాంద్ర సింధు వేదం శ్రీ కాలజ్ఞానం నుంచి ప్రతిరోజు కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమాలు బెజవాడనందున్న కృష్ణమ్మ ఉగ్ర రూపముతోడ ఇంద్రకీలాద్రి పైకెగసేను కనకదుర్గమ్మను ముక్కు వరకు నీట ముంచేను. సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రస్తావన గురించి మనం విన్నాం. కానీ విని ఎరుగని రీతిగా కొన్ని దశాబ్దాల పాటు ముంపు వరద తెలియనటువంటి విజయవాడని కూడా వరద నీరు పోటెత్తినటువంటి పరిస్థితి దృష్ట్యా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో. నిజంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా కృష్ణానది యొక్క ప్రవాహం కనకదుర్గమ్మ ముక్కు పోగును తాకుతుందేమో, కలియుగాంతం వస్తుందేమోనని మనమందరం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈ విధమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి? విజయవాడ ఈనాడు ప్రపంచ స్థాయి నగరం, ప్రపంచ స్థాయి పట్టణంగా మారుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజధాని అమరావతి పరిసర ప్రాంతంగా ఉంది. ఎంతో వేగంగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆనాడు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఇంద్రకీలాద్రి మీద అమ్మ దుర్గా అంబిక రూపంలో, దుర్గా స్వరూపంలో కనకదుర్గ అక్కడ కొలువై ఉంది. ఈ అమ్మవారి కోసం ఎంతోమంది పురాణ పురుషులతో పాటు దేవతాగణాలన్నీ కూడా ఆ ఇంద్రకీలాద్రి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తులు కలిగినటువంటి ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి యొక్క ముక్కు పుడక వరకు కూడా కృష్ణానదిలో ఉన్నటువంటి కృష్ణమ్మ స్వరూపం భీభత్సకరమై వరదతో ముంచెత్తేటువంటి రోజులు వస్తాయి. ఇది కలియుగాంతంగా మనం భావన చేయవలసినటువంటి స్థితి. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట. మరో అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం గురించి కూడా స్వామివారు చెప్పారు. అదేమిటో తెలుసా? కంచి కామాక్షి గుడిలోన మహిమలెన్నో కనిపించేనయ్య, అర్ధరాత్రి సమయాన దేవతా శక్తులు ధ్వజస్తంభాన్ని కదిలించి వేసేనయ్య. సాక్షాత్తు కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షి, వీళ్ళిద్దరూ కూడా విశేషవంతమైన దేవతా స్వరూపాలు. అతి ప్రాచీనమైన నాగరికత కలిగినటువంటి కాంచీపురంలోని కామాక్షిదేవి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఎన్నో మహిమల్ని చూపెడుతుంది. ఎన్నో దేవతాగణాలు అక్కడ ఉద్భవిస్తాయి. అర్ధరాత్రి సమయంలో ఆ దేవతాగణాలన్నీ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని సైతం సమూలంగా కదిలించే ప్రయత్నం చేయటం, ఎన్నో సవ్వడులు వినపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈనాడు కూడా కంచి కామకోటి పీఠంలో అవ్వచ్చు, కాంచీపురంలోని అమ్మవారు దేవేరుల ఆ కోవెలలో అవ్వచ్చు, చిలుకల రూపంలో ఎన్నో దేవతాగణాలన్నీ కూడా సంచరిస్తాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. స్థల ప్రాశస్త్యం కూడా చెబుతుంది. చిలుకల రూపంలో దేవతలు వచ్చి అక్కడ ఆశీర్వచనం పలుకుతుంటారు. చిలుకల యొక్క రూపంలో దేవతాగణాలన్నీ సంచరిస్తూ ఉంటాయి. అలాంటి దేవతాగణాలు అమ్మవారు కోవెల లోపల ఎన్నో రకాలైనటువంటి మహిమలని కల్పించటమే కాదు, విచిత్రవంతమైనటువంటి సంఘటనలను జరిపించడమే కాదు, అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం వెలుపల ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభాన్ని అర్ధరాత్రి సందర్భంలో ఎందుకో తెలియదు సమూలంగా కదిలించే ప్రయత్నాన్ని చేస్తారు. అప్రయత్నంగా జరిగినటువంటి ఈ ధ్వజస్తంభాన్ని కదిలించేటువంటి సంఘటన వల్ల ఆ విశేషవంతమైనటువంటి సవ్వడులు భక్తులందరికీ కూడా వినిపిస్తాయి.
అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈ దేవేరులు దేవతాశక్తులందరూ కూడా చేసే పూజాది క్రతువులు అవ్వచ్చు, కొన్ని రకాలైనటువంటి మహిమల్ని చూపెట్టేటువంటి క్రతువులు అవ్వచ్చు, మనకు చిత్ర విచిత్రంగా దర్శనం ఇవ్వనున్నాయని కాలజ్ఞానంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అంటే సనాతన ధర్మంలో మనం అనుకుంటూ ఉంటాం, ఇవి కేవలం దేవాలయాలు, ఇవి కేవలం శిల్పాలు, ఇవి కేవలం మూలవిరాట్టులని కాదు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పిన అద్భుతమైన మాట, అక్కడ కేవలం శిల్పాల రూపంలోనూ మూల విరాట్ రూపంలో ఉన్నటువంటిది రాళ్ళు కాదు, సాక్షాత్తు దేవి దేవతా స్వరూపాలే. వాళ్ళ యొక్క శక్తి అందులో నిక్షిప్తమయ్యింది. మనం చేసే పూజలు పురస్కారాలు ఉపచారాల్ని వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఆ దేవతా స్వరూపాల యొక్క శక్తితో పాటు అనేక దేవతా గణాలన్నీ కూడా కొలువై ఉన్నాయి. భక్తుల యొక్క కొంగు బంగారమై మనల్ని వాళ్ళందరూ కూడా సంరక్షణ చేస్తున్నారు, కరుణిస్తూ ఉన్నారు. అటువంటి అతి ప్రాచీనమైనటువంటి కాంచీపురంలో కంచి కామాక్షి అమ్మవారు విశేషవంతమైనటువంటి సూక్ష్మ రూపంలో గర్భాలయంలో ఉందని స్వామివారు చెప్పడమే కాదు, ఎన్నో దేవతా గణాలన్నీ కూడా చిలుకల రూపంలో అక్కడ సంచరిస్తూ ఉంటాయి. అమ్మవారి కోవెలలో మీకు ఏదైనా చిలుక కనుక దర్శనమైతే ఏదో దేవతాగణం మీకు దర్శనమిచ్చిందన్నటువంటి విషయాన్ని గుర్తెరగాలి. సమీపమైన భవిష్యత్తులో దేవతాగణాలన్నీ కూడా అమ్మవారిని అర్చించుకునేందుకు గాను అర్ధరాత్రి సమయంలో వస్తారు, గర్భాలయంలో పూజాది క్రతువులు చేస్తారు. ప్రత్యేకించి అమ్మవారికి సంబంధించినటువంటి ధ్వజస్తంభాన్ని కూడా సమూలంగా కదిలించేటువంటి ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేస్తారు. ఒక విశేషవంతమైనటువంటి వేడుకని దేవతాగణాలన్నీ కూడా కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారికి జరుపుతారని గురుదేవులు కాలజ్ఞానంలో రాశారు. కాలజ్ఞానమే మనకు ప్రమాణం. ఇది సాంద్ర సింధు వేదం.